అసలు కొమైనీ చనిపోయాడు. చిన్న కొమైనీ ఇప్పుడు టేకప్ చేసి ఇంతవరకు ఆ ఛార్జ్ తీసుకున్న వీడియో కూడా లేదు. దేశమంతా బహిరంగ కొమైనీకి మద్దతుగా వేలాది మంది కాదు లక్షలాది మంది రోడ్ల మీదకి ర్యాలీ చేస్తూ వచ్చారు. మరి వాళ్ళంత ధైర్యం చేసి వచ్చినప్పుడు కొమైనీ బయటికి రావాలి, కనీసం వాళ్ళ టీవీలోనన్నా మాట్లాడాలి. అదేమీ లేదు. ఒక ప్రకటన మాత్రం ఆయన పేరుతో ఇదివరకు జయలలిత కనుక హాస్పిటల్లో ఉంటే ఆవిడే సంతకం పెట్టిందంటూ, ఆవిడే వేలు ముద్రేసిందంటూ బీఫామ్ ఇచ్చిన తరహాలోనే నడుస్తోంది అక్కడ. ఆయన తీవ్రంగా గాయపడ్డాడని అమెరికా చెప్తుంది. దాన్ని కవర్ చేయడానికి రివర్స్లో నెతన్యాహు చనిపోయాడంటూ నెతన్యాహు మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకొచ్చాడు, ప్రెస్తో మాట్లాడాడు ఆన్లైన్లో. ఆ ఆన్లైన్లో మాట్లాడిన దాంట్లో 6వ వేలు కనిపించిందంటూ దాన్ని ఎకోసిస్టమ్ ద్వారా హైలైట్ చేసింది ఇరాన్ అనుకూల మీడియా. అయితే అదంతా పచ్చి అబద్ధం. 6వ వేలు అనేది దృశ్యభ్రాంతి తప్పించి మరేం లేదంటూ గ్రోక్ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. తద్వారా నెతన్యాహునే మాట్లాడాడు అన్నటువంటిది కన్ఫామ్ అవుతుంది. కాకపోతే చనిపోయాడంటూ కొన్ని వీడియోస్ని ఏదో మూసి ఉన్న ఒక శవం వీడియోస్ని చూపెడుతున్నారు. రాబోయే రోజుల్లో స్పష్టత రావాల్సి ఉంది.